నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదే కాంచీపురంలో ఉన్న కైలాసనాథర్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని పల్లవులు రాజులైన నరసింహన్ వర్ధన్ నిర్మించారు. ఇది 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆ తర్వాత తన కుమారుడైన మహావిష్ణువర్ధన్ ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి అలాగే అభివృద్ధిపరిచారు. ఈ దేవాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ దేవాలయంలో ఒక రహస్య మార్గం ఉంటుంది. ఆ మార్గం గర్భగుడి చుట్టూరు ఉంటుంది. ఆ గర్భగుడి చుట్టూరు భక్తులు ఆ మార్గంలో నడిచినచో భక్తులకి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఈ దేవాలయంలో శివుడు కైలాసనాథర్గా ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఈ దేవాలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఇక్కడ గుడిలో ఉన్న శిలలు అలాగే గోడలపై చెక్కబడిన శివుడు, మహావిష్ణువు, కార్తికేయుడు, దేవీమూర్తులు, గణేశుడు చూస్తూ ఉంటే మనసుకి హత్తుకుంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి.